ఈ పిచ్చోళ్ళు కనిపిస్తుందేమో ఈ ఉపాయం వల్ల గుడ్లను నా నుంచి రక్షించగలరని. ఈరోజు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అలా అని అది త్వరగా తన పుట్లో నుంచి బయటికొచ్చింది మరియు గూడు వైపు వెళ్ళింది. డక్ మరియు డ్రేక్ చెరువు అంచున దాక్కుని వారి గూడు మీద దృష్టినుంచారు. కాని వాళ్ళిద్దరూ పామును చూసి భయపడ్డారు. వాళ్ళు ఏం ఆలోచించడానికి ముందే ఆ పాము ఆ గుడ్లని తినేసింది మరియు సంతోషిస్తూ తన పుట్టులోకి వెళ్ళిపోయి బాగా పడుకుంది. డక్ మరియు డ్రేక్ వారి గూడు దగ్గరికి వెళ్లేటప్పటికీ పాము వాళ్ళ గుడ్లని తినేసి వెళ్ళిపోయింది. ఈ పాము రోజు మన గుడ్లను ఇలాగే తింటూ ఉంటుంది. దానికి అర్థం మనం ఎప్పటికీ మన పిల్లల ముఖం చూడలేము అని. అది విని డక్ కూడా ఆలోచిస్తుంది. అప్పుడు తన దృష్టి గద్ద మీద పడుతుంది. అది అక్కడే నీరు తాగుతూ ఉంటుంది. కంగారు పరుగు ట్రిక్, ఇక్కడ కాపాడడానికి ఎవరో ఒకళ్ళున్నారు. వాళ్ళు మనకి సహాయం చేస్తారు. అలా అని డక్ గద్దతో ఇలా అనింది. హలో చిల్, నువ్వు మా గొంతు వినగలుగుతున్నావా? హా చెప్పు డక్. అది వాళ్ళ గుడ్ల గురించి మరియు పాము గురించి అంతా చెప్పారు. వాళ్ళ కథ విని అది కోపంగా ఇలా అనింది. ఎలాగో పాము నాకు ఇష్టమైన ఆహారం, దాన్ని సరైన చోటుకు నేను తీసుకెళ్తాను. అలా అని వాళ్ళిద్దరూ గద్దతో చేరి ఒక ఐడియా క్రియేట్ చేశారు.